హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్స్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడాల్సిన రెసిపీ అండి. స్నాక్స్ ఐటెం పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా కనుక చేసి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ముందుగా ఏం కావాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద సైజు పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను. ఇంచేసి నేను ఒక కట్ట వరకు కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేశానండి. సాల్ట్ వేయడం కెమెరాలో షూట్ అవ్వలేదు. తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత చట్నీ సర్వింగ్ బౌల్లో తీసేసి పక్కన పెట్టేద్దాం. శనగపిండి అయితే 1/4 కప్ వరకు తీసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసేసుకుని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండి అయితే కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మనము ఈ విధంగా కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయడం వల్ల మళ్ళీ ఆయిల్ పీల్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి కొద్ది వేసుకుంటూ ఉండలు లేకుండా మనం కలుపుకొని ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్పూన్తో కనుక చూసినట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. పిండి కలిపిన తర్వాత ఈ పిండిని కూడా ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. తర్వాత ఒక కప్పుకి 1/4 కప్పు వరకు వాటర్ అయితే సరిపోతాయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే బ్రెడ్ స్లైసెస్ తీసేసుకున్నాను. తర్వాత ఈ విధంగా చట్నీ అనేది స్ప్రెడ్ చేసి స్పూన్తో ఈ విధంగా అంతా అప్లై చేసేసాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఒక బ్రెడ్ మీద ఇంకో బ్రెడ్ పెట్టేసి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పెట్టేసి నేనైతే 3 బ్రెడ్లు అయితే తీసేసుకొని 6 అయితే అయ్యాయి. తర్వాత ఈ విధంగా నైఫ్తో మధ్యలో వీడియోలో చూపిన విధంగా కట్ చేసేసుకొని, చూసారు కదా ఫ్రెండ్స్, మధ్యలో గ్రీన్ కలర్ ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఈ విధంగా చేసిన తర్వాత మనము దీనికి మళ్ళీ ఇంకోసారి మధ్యలో కట్ చేసేసి ఒక 2 బ్రెడ్స్కి 4 పీసెస్ వచ్చే విధంగా నేను కట్ చేసుకున్నాను. మీకు కనుక ఈ విధంగా ఒక పీస్ కావాలనుకుంటే ఒకటిలాగా పెట్టుకోవచ్చు, లేదంటే 2లాగా కావాలంటే 2లాగా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి, అది మీకు ఆప్షనల్. అది నేనైతే ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇంకా నూనె అయితే డీప్ ఫ్రైకి వేస్తున్నానండి. ముందుగా కలిపెట్టిన శనగపిండిని ఇందులో డిప్ చేసేసి ఒక్కొక్కటిగా వేస్తున్నానండి. మీకు కనుక శనగపిండిలో స్పైసీ కనుక కావాలనుకుంటే ఇంకో కారం, కొద్దిగా పసుపు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఈ విధంగా వేసిన తర్వాత 2 పక్కల మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. అలా అని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవద్దు. ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది. మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ స్నాక్స్ అనేది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ లైక్ వల్ల ఇంకా నలుగురికి నా వీడియో అనేది చూపించబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం దీన్ని 5 నిమిషాల్లో స్నాక్స్ రెడీ చేయడం అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎమ్మీగా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు కామెంట్ ద్వారా తెలియజేయండి.